మిత్రులారా చూశారు కదా, అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది డ్రైవర్లు, అనేక అసోసియేషన్ల యూనియన్ల ప్రతినిధులు ఇక్కడ రావడానికి గల కారణం యావత్తు ఒక మండలానికో ఒక రాష్ట్రానికో కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక నుంచైనా మేల్కోండి, ఇకనైనా మొద్దు నిద్ర వదిలి మేల్కోవడం మొదలుపెట్టి ఎందుకు నా వృత్తికి గుర్తింపు లేదనేటువంటిది ప్రశ్నించుకొని ఇక నుంచైనా కలిసి పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడా, మీరు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఒక్కరూ డ్రైవర్గా లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసోసియేషన్కి, ఏదో ఒక యూనియన్కి సపోర్ట్ అందించండి. యూనియన్ నాయకులు వెళ్ళి మీకోసం బంధువులు ధర్నాలు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండడానికి కాదు, ఇక్కడ మీరు కూడా మేల్కొని మాతో పాటు కలిసి రావాలని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో 24 కోట్ల మంది డ్రైవర్లు ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 కోట్ల మందిలో 1 కోటి మంది ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఇమీడియట్గా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు స్పందించని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1 కోటి మంది నిలబడితే ఈ దేశం స్తంభించబోతే ఇమీడియట్గా మనకి గుర్తింపు వస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏ యూనియన్లో ఉన్నాను, ఏ అసోసియేషన్లో ఉన్నా అన్నది కాదు, కానీ ప్రతి ఒక్కరూ డ్రైవర్ యూనియన్లకు అసోసియేషన్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ అసోసియేషన్ల యూనియన్లకి సహకరించండి. ఏ రోజైతే మనం అందరూ ఐక్యతగా ఏర్పడతామో ఆ రోజే మనకు గుర్తింపు వస్తుంది. అలాగే ఆల్ ఇండియా కమిటీ మార్చి 22, 23 తేదీలో జరుగుతున్నటువంటి సమావేశం ప్రకారం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ ద్వారా మనం ఇచ్చిన హెచ్చరికల ద్వారా మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేని పక్షంలో దేశవ్యాప్తంగా మహాధర్నా జరగబోతుంది అతి త్వరలో. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికైనా సరే మీ ఏరియాలో ఉన్నటువంటి యూనియన్లలో జాయిన్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. అతి త్వరలో మహాధర్నా భారతదేశవ్యాప్తంగా స్తంభించిపోవడానికి, మహాధర్నా నిర్వహించడానికి నేషనల్ కమిటీ సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉంది. ప్రధానమైనటువంటి లక్ష్యం అదే. ఈరోజు ఈ ఢిల్లీలో రావడానికి గల కారణం దేశవ్యాప్తంగా ఉన్న మనమంతా ఏకమై ఒక్కరోజు ఈ దేశం స్తంభించిపోయే రోజు తీసుకొస్తే అప్పుడు ఈ డ్రైవర్ విలువేంటో ప్రభుత్వానికి ప్రజలకు తెలుస్తుంది. అది అతి త్వరలో జరగబోతుంది. ఈ మెసేజ్ ప్రతి డ్రైవర్కు కూడా తెలియజేయాలని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. అతి త్వరలో భారతదేశవ్యాప్తంగా భారీ ధర్నా నిర్వహించబడుతుంది. దానికి మీ అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఈ డ్రైవర్ మిత్రులందరికీ కూడా మరొక హెచ్చరికను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. కలిసి పోరాడదాం, మన వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్ తీసుకుందాం. జై వరాజ్ సార్.